హాయ్ అండి, అందరికీ నమస్తే. మిలీనియర్ వైఫ్ పార్ట్ 21. అటు కింద హాల్లో అందరూ ఒకే చోటికి చేరి ఉన్నారు. అయ్యో, ఆ నీలక్షి ఎక్కడుంది అంటూ అనన్య ఆమె కోసం వెతుకుతూ వచ్చింది. ఆమె నేరుగా వంటగదిలోకి వెళ్ళి, ఏయ్, ఆ పని మనిషి ఎక్కడుంది అని అధికారికంగా గంగను అడిగింది. గంగ ఇష్టం లేని ముఖంతో సమాధానం చెప్పింది. మేడం, నీలక్షి ఇంకా ఇక్కడికి రాలేదు. రాలేదా? మరి ఎక్కడుంది? ఇంకా పడుకునే ఉందా? వెళ్ళి పిలువు, నేను పిలుస్తున్నానని చెప్పు. మేడం, అసలు విషయం ఏంటంటే, ఏ ఎందుకింత తడబడుతున్నావు? తొందరగా చెప్పు. మేడం, నీలక్షి తన గదిలో లేదు. నేను రాగానే వెళ్ళి చూశాను, అక్కడ కనిపించలేదు. ఏంటి, మరి ఎక్కడికి వెళ్ళింది? అంటే ఎక్కడైనా సూరజ్ అన్నయ్య గారి గదిలో ఉందేమో. అయ్యో దేవుడా, నిజంగానే అక్కడ ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా జరుగుంటే? లేదు లేదు లేదు, అలా జరగకూడదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో ఆందోళన పడింది. మేడం, నిన్న నీలక్షి ఆరోగ్యం అసలు బాగోలేదు. ఆమె ముఖం కూడా బాగా నీరసంగా కనిపించింది. అయినా మీరు మాత్రం వరుసగా పనులు చెప్తూనే ఉన్నారు. అందుకే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి ఉండొచ్చని అనిపిస్తుంది. ఆ పని మనిషి మాట పూర్తి కాగానే అనన్య కోపంతో ఆమె చెంపపై గట్టిగా చేయి వేసింది. ఏంటి, ఒక్క పని మనిషి ఇంకో పని మనిషికి మద్దతు ఇస్తుందా? మీ అందరినీ ఇక్కడ పని చేయడానికి పెట్టుకున్నాం. ఏ పని అప్పగిస్తే అది చేయడానికే మీకు జీతం ఇస్తారు. అది వదిలేసి నేను ఆమెకి ఎక్కువ పని చెప్తున్నానని చెప్పే ధైర్యం మీకు ఎలా వచ్చింది? అనన్య కోపంగా ఆమెను బెదిరిస్తూ, అవసరం లేని మాటలు మాట్లాడొద్దు, అర్థమైందా? ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ప్రాణాలతో వదలను అని హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అటు సూరజ్ గదిలో సూరజ్ ముందుగా నిద్రలేచి తన భార్య వైపుకి చూశాడు. ఎంత చూసినా మనసు నిండిన ముఖం నీది డియర్ అని మనసులో అనుకుంటూ ఆమె చెంపలను మెల్లగా నిమిరాడు. ఇక ఈ చెంపలు, ఈ చర్మం ఎంత సున్నితంగా ఉంది. ఏదైనా బ్యూటీ పార్లర్కి వెళ్తుందా? లేదు లేదు, అలాంటి అమ్మాయిలా మాత్రం ఏమీ కనిపించడం లేదే. ఆ తర్వాత అతని చూపు ఆమె పెదవులపై ఆగిపోయింది. లిప్స్టిక్ కూడా లేకపోయినా ఇవి ఇంత గులాబీ రంగులో ఎలా ఉన్నాయి? కానీ నిజం చెప్పాలి అంటే నన్ను మత్తెక్కించేది మాత్రం ఇవే. గత రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు రావటంతో మళ్ళీ అదే అనుభూతిని పొందాలి అనిపించింది సూరజ్ కు. ఇక అతను మెల్లగా ఆమె పెదవుల వైపుకు వెళ్ళబోతూ ఉండగా నీలక్షి కళ్ళు తెరిచినట్లు గమనించాడు. వెంటనే తను నిద్రలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు సూరజ్. నీలక్షి కళ్ళు తెరిచి టైం చూసి ఆశ్చర్యపోయింది. తర్వాత సూరజ్ వైపుకి చూసింది. ఆమె పెదవులపై తెలియకుండానే చిరునవ్వు వచ్చింది. మీరు ఎంత అందంగా ఉంటారో సార్, మీ అందానికి నేను అసలు సరితూగలేను అని మనసులోనే అనుకుంది. ఆమె అతని దృఢమైన శరీరాన్ని ఆసక్తిగా చూసింది. మీకింత దృఢమైన శరీరం ఎలా వచ్చింది? దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా చేస్తారా అని అనుకుంటూ తెలియకుండానే తన చిన్నని మృదువైన వేళ్లతో అతని చేతులపై, భుజాలపై మెల్లగా స్పందించింది. సూరజ్ మనసులోనే, అయ్యో దేవుడా, ఈ మాయలాడి నన్ను నిజంగానే పిచ్చివాణ్ణి చేస్తుంది అనుకున్నాడు. అంశుమన్ సార్ కంటే మీరే ఇంకా అందంగా ఉన్నారు. ఇప్పుడు అతని పేరు ఎందుకు తీసుకొచ్చింది అని సూరజ్ మనసులోనే అనుకున్నాడు. నీలక్షి అతని జుట్టును మెల్లగా సవరించి కొద్దిగా వంగి నెమ్మదిగా గుసగుసలాడింది. నిద్రలో ఉన్నా కూడా ఎంత అందంగా కనిపిస్తారో మీరు అని చెప్పి అతని విశాలమైన నుదుటిపై తన తొలి ముద్దును మృదువుగా ముద్రించింది. అచ్చం అదే టైంలో సూరజ్ కళ్ళు తెరిచి అన్ని చూశాడు. ఏం చేస్తున్నావు నీలా? అది అది అవును, ఒక దోమ వచ్చింది, అందుకే ఊది పంపించేశాను. అలానా? అయితే ఇక్కడ కూడా ఒక దోమ ఉంది, ఇక్కడ కూడా ఊది పంపించు అంటూ తన పెదవుల వైపుకి చూపించాడు. నీలక్షి ఆశ్చర్యంగా తన వైపుకి చూసి లేదన్నట్టుగా తలూపింది. ఇక ఇప్పుడే నువ్వు ఇది ఊది పంపించకపోతే తర్వాత నేను ఊదాల్సి వస్తుంది. నిన్నంతా ఆట పట్టిస్తూ ఎలా అని ఆమె కనుబొమ్మలు పైకెత్తి అడిగింది. ఆమె అమాయకమైన చూపు చూసి అతను చిరునవ్వు నవ్వాడు. అలా చూస్తూ, ఒక అమాయకుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేను కిందకి వెళ్ళాలి, చాలా లేట్ అయింది, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళొచ్చులే, కానీ వెళ్లే ముందు నాకు ఒక ముద్దు పెట్టాలి, లేదంటే ఇక్కడ నుంచి ఒక అడుగు కూడా వేయలేవు. నేను ఇంకా పళ్ళు కూడా తోముకోలేదు, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని చిన్నపిల్లలా చెప్పింది నీలక్షి. ఆమె అమాయకపు మాటలకు సూరజ్ మనసారా నవ్వుకున్నాడు.
పర్లేదు అలానే ఇవ్వు అని చిరునవ్వుతో అన్నాడు. ఇక తప్పించుకోవటం కష్టమని భావించిన నీలాక్షి ఎంతో సిగ్గుతో ఆ క్షణం మృదువుగా తాకి వెంటనే వెనక్కి తగ్గింది. ఆ చిన్న స్పర్శే సూరజ్ హృదయాన్ని తాకింది. పెద్ద ప్రేమాభిమాన ప్రదర్శన కంటే ఆ అమాయకమైన స్పర్శే అతనికి మరింత విలువైనదిగా అనిపించింది. మరుసటి క్షణమే అతను ఆమెను మెల్లగా తన వైపుకు ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. నీలాక్షి ఆశ్చర్యంగా అతని కళ్ళల్లోకి చూసింది. సూరజ్ చిలిపిగా ఆమెకు కన్ను గీటాడు. సిగ్గుతో ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె నుదుటిని మృదువుగా తాకి ఆమెను మరింత సిగ్గుపడేలా చెవిలో ఏదో చెప్పాడు సూరజ్. అది విన్న నీలాక్షి సిగ్గుతో అతని గుండెలపై ముఖం దాచుకుంది. సూరజ్ ఆమెను ప్రేమగా హత్తుకుని, ఇప్పుడు వెళ్ళి బ్రష్ చేసుకుంటా, నేను నీ కోసం అని చెప్పాడు. నీకేది కావాలన్నా నేను తెప్పిస్తాను. వద్దొద్దు, నేను కింద నా గదికే వెళ్తాను. లేదు, ఇకపై నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకుంటా, నీకు కావలసినవన్నీ నేనే తెప్పిస్తాను. నీలాక్షి కాసేపు ఆలోచించి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. అటు కింద హాల్లో అనన్య నీలాక్షితో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంది. అప్పుడు తన అత్త వైపుకు తిరిగి చూసింది. అత్తమ్మ చూసారా, ఆ నీలాక్షి ఇంకా నిద్రలేచి కిందకి రాలేదు. నిన్నే మీరు చెప్పారుగా అది అలవాటైపోతుందని. కానీ మావయ్య మాత్రం ఆమెకే మద్దతు ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఇంకా కింద కూడా రాలేదు. మావయ్య ఇప్పుడు మీరు ఏమంటారు? నిన్న మీ పెద్ద కోడలికి మద్దతు మాట్లాడారు. ఒకరోజు మాత్రమే ఇలా జరిగింది అన్నారు. అంతేకాదు ఈ ఇంట్లో ఆమె కూడా నాతో సమానమని చెప్పారు కదా. అనన్య, నీకు నీలాక్షిపై ఇంత ద్వేషం ఎందుకు? ఆమెను ఎవరైనా మందలించినా కొట్టినా నువ్వు సంతోషపడడం నేను చాలాసార్లే గమనించాను నిన్ను. వయసులో ఆమె నీకంటే చిన్నది, ఇంకా చిన్నపిల్లలాంటి మనసు ఉంది. నువ్వు ఆమెను చెల్లిలా చూసుకోవాలి. కానీ ఇలా చేయకుండా ఎప్పుడు ఆమెను ఇబ్బందుల్లో పడేయాలని మాత్రమే చూస్తున్నావు అని రఘువీర్ కోపంగా అన్నాడు. మావయ్య, ఏమన్నారు మీరు? నేను ఆమెకు అక్కనా? ఆమె మా ఇంటి పని మనిషి. ఈ ఇంట్లో నాతో సమానంగా ఉంటుందా? అది ఎప్పటికీ జరగదు. నేను జరగనివ్వను కూడా. మీరే ఆమెను ఇంటికి పని మనిషిగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆమెకు పెద్ద కోడలు హక్కు ఎందుకు ఇస్తున్నారు అంటూ గట్టిగా అరిచింది. అనన్య, చాలు, నాన్నగారితో అలా మాట్లాడొద్దు అని అన్నాడు అంశుమాన్ అని తన వైపుకు చూస్తూ అనన్య అంది. మీరు మధ్యలో మాట్లాడకండి. నేను చెప్పేది నిజమే. వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అలానే చెప్పారు. ఇప్పుడు అదే అడుగుతున్నాను. ఇందులో తప్పేముంది? మీ ముగ్గురు కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా? అనన్య అడిగిన దాంట్లో తప్పేముంది? ఆమెను ఈ ఇంటి పని మనిషిగానే తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఆమెకు పెద్ద గోడలు హక్కు ఇస్తున్నారు. ఎవరి స్థానం వాళ్ళు తెలుసుకొని అలా ఉంటేనే మంచిది. కాస్త చోడిస్తే తలకెక్కి కూర్చుంటారు. ఇప్పుడు అదే చేస్తుంది అంటూ వసుంధర ముందుకొచ్చి రఘువీరితో కఠినంగా మాట్లాడింది. అనన్య, ఆ నీలాక్షి ఇప్పుడు ఎక్కడుంది? వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు అని వసుంధర ఆదేశించింది. కానీ అత్తమ్మ, ఆమె కింద ఎక్కడా లేదు. బహుశా సూరజ్ అన్నయ్య గారి గదిలో ఉండొచ్చు. మీరు వద్దన్నా కూడా మీ మాట వినలేదు. ఇకపై మీ మాటను పట్టించుకోదని నిర్ణయించుకున్నట్టుంది. ఈ రోజు కూడా మీరు ఆమెను మందలించకపోతే ఒకరోజు మీ స్థానాన్ని ఆమె తీసుకుంటుంది. అనన్య, నీలాక్షి ఇంటి పెద్ద కోడలుగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే మాకు సంతోషమే. మీ అత్తగారిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించొద్దు అని రఘువీర్ కోపంగా అన్నాడు. ఏమన్నారు మీరు? ఆమె నా స్థానాన్ని తీసుకుంటే మీకు సంతోషమా? మీరేం మాట్లాడుతున్నారో మీకేనో తెలుసా? అవకాశం ఇస్తే ఈ ఇంటి తాళాలు కూడా ఆమె చేతికి ఇచ్చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. అవును అత్తయ్య, మావయ్య ఆమెకే మరీ ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు మీకంటే ఈ మధ్యనే ఇంటికి వచ్చిన ఆ అమ్మాయే ఆయనకు ఎక్కువ ముఖ్యమైపోయిందా? అత్తమ్మ, ఈ ఇంటికి పని మనిషిగా వచ్చిన నీలాక్షి ఇప్పుడు ఈ ఇంటి మహారాణి కావాలనుకుంటుంది. చివరికి మీరు ఆమెకు సేవ చేసే పరిస్థితి వస్తుంది. ఆమె రాగానే ఒకసారి బాగా అడగండి, తిట్టండి. ఎవరిని ఏం అడగబోతున్నారమ్మా అని చెప్తూ సూరజ్ మెట్లపై నుంచి కిందకి దిగి వచ్చాడు. అతని వెనకాల నీలాక్షి కూడా నెమ్మదిగా కిందకి వచ్చింది. ఈ ఎపిసోడ్ చాలా చిన్నది వచ్చిందండి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లాంగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మరి సూరజ్ ఇప్పుడు నీలాక్షికి మరి సపోర్ట్ గా ఉంటాడు అనుకుంటున్నా. మరి చూద్దాం.